అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతుందని, దేశంలోనే నంబర్ 1 జిల్లాగా తయారవుతుందని తెలిపారు. రాంబల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇటీవలే 1,36,000 కోట్లతో ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతుందని, దేశంలోనే నంబర్ 1 జిల్లాగా తయారవుతుందని తెలిపారు. రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇటీవలే 1,36,000 కోట్లతో ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ ద్వారా 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు. అత్యంత వెనుకబడిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలో ధనిక జిల్లాగా మారిందని గుర్తు చేశారు. ఇప్పటికే విశాఖలో పూర్తిగా పరిశ్రమలు వచ్చాయని, ఇకపై ఏ పెట్టుబడులు వచ్చినా అనకాపల్లి జిల్లాకే వస్తాయన్నారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత తనదని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు రాంబిల్లిలోని సోలార్ ఇన్గట్ పేపర్ ఉత్పత్తితో విదేశాలపై ఆధారపడే పరిస్థితి పోతుందన్నారు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ కలల సాకారానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. 2000లోనే విద్యుత్ రంగ సంస్కరణలు మొదలుపెట్టామని అన్నారు. నేను ఒక్కటి అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 2019-24 మధ్య కాలంలో విద్యుత్ రంగం కుప్పకూలిందన్నారు. ఉచిత సోలార్ కరెంటు వాడకుండా 9,000 కోట్ల రూపాయలు చెల్లించారని అన్నారు. విద్యుత్ సంస్థలపై 1,12,000 కోట్ల రూపాయల రుణభారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ప్రజలపై మరో 32,000 కోట్ల రూపాయలు భారం మోపారు. గత 5 సంవత్సరాలు 19-24 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 19-24లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. కేంద్రం 500 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా సాగుతుంటే ఏపీ 160 గీగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తుంది. గ్రీన్ ఎనర్జీ వల్ల 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని, గడిచిన 22 నెలల వ్యవధిలో 117 ప్రాజెక్టులు క్లియర్ చేశామని అన్నారు. మొత్తం 4,76,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే 160 గీగావాట్లలో 90 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారీకి అనుమతులు మంజూరు చేశాం. గ్రీన్ ఎనర్జీలో ఎన్టీపీసీ 1,85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుందన్నారు.
త్వరలో మరో 444 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని, వచ్చే 3 ఏళ్లలో 5,000కు పైగా ఛార్జింగ్ స్టేషన్లు వస్తాయని పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వే వస్తాయని చంద్రబాబు అన్నారు. కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్లు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.